చికెన్ సాసేజ్ డ్రై కర్రీ. వావ్, సో చికెన్ సాసేజ్ డ్రై కర్రీ అన్నమాట. కొంచెం రెస్టారెంట్ స్టైల్లో ఉండబోతుందేమో అనుకుంటున్నాను, డ్రై కర్రీ కాబట్టి. సో చికెన్ సాసేజెస్ ఎప్పుడైనా బార్బిక్యూకి ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేసుకుంటాము, బట్ ఇంట్లో అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇలా కర్రీ ఫామ్లో కూడా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా ఇందాక నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే కొంచెం డ్రై కర్రీ అనమాట, రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నావు. ఓకే, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాము మరి. స్టార్ట్ చేసేద్దాం. మనము బటర్తో చేస్తున్నాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం బటర్, సో అప్పుడప్పుడు మనము ఆయిల్స్ బదులు ఇలాగా బటర్ కూడా యూస్ చేస్తూ ఉండాలి కదా. సో ఎంత ఫ్రీక్వెంట్గా మనం యూస్ చేయొచ్చు బటర్? సో మంత్లీ 2 to 3 times మనము బటర్ లేదంటే గీ ఇలాంటిది మనం కొంచెం ఫ్రీక్వెంట్గా కూడా యూస్ చేస్తూ ఉండొచ్చు. బికాజ్ దీంట్లో కూడా మనకు మంచి హెచ్డిఎల్ వాల్యూస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బాడీలో కాబట్టి. సో ఇందులో ముందుగా గార్లిక్, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు. సో మనం డ్రై అన్నాం కాబట్టి కొంచెం ఏవైతే మనం యూస్ చేసినా కొంచెం తక్కువ క్వాంటిటీలో యూస్ చేయాలి. తక్కువ క్వాంటిటీలో యూస్ చేయాలి అండ్ ఎక్కువగా ఓవర్ కుక్ కాకుండా నార్మల్ సార్ట్ చేసేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ అయితే కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తే చాలు. సో మరి ఆయిల్ డీప్ ఫ్రై అదంతా కాకుండా ఇలా డ్రై కర్రీ చేస్తే కూడా చాలా మంది ఇష్టపడతారు కాబట్టి మంత్లీ వన్స్ లేదంటే వీకెండ్స్లో ఉన్నప్పుడు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కుకింగ్కి. సో ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకుంటే ఏంటంటే టైం కూడా ఎక్కువగా అవసరం లేదు అండ్ ఈజీగా అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ బెల్ పెప్పర్స్ కూడా, గ్రీన్ బెల్ పెప్పర్స్. సో యూజువల్గా సాసేజెస్ అనేవి మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేయొచ్చా ఇటువంటివి అండి? ఏ ఫామ్లో అంటే ఎలా ప్రిపేర్ చేసుకుంటే బెటర్ సాసేజెస్? సో ఇది సాసేజెస్ ఇవన్నీ కూడా మనము మంత్లీ 1 or 2 మాత్రమే ప్రిఫర్ చేయాలి. అండ్ ఏదైతే మనము ఇంట్లోనే ఇప్పుడు చాలా మంది పిజ్జాస్, బర్గర్స్ అండ్ గ్రిల్ శాండ్విచెస్ అని చెప్పేసి తీసుకుంటున్నారు కదా. సో అలాంటప్పుడు కూడా మనం కొంచెం స్లైట్గా ఒక 7 to 8 pieces వరకు యూజ్ చేయొచ్చు, చిన్నది ఇట్లాంటిది. నెక్స్ట్ కొంచెం పెప్పర్, కారం కూడా కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ కూడా, లైట్గా వెనిగర్ కూడా, కొంచెం టమాటో కెచప్. ఇందులో మనము సాసేజెస్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఫైనల్లీ. సో లైట్గా కొన్ని వాటర్ అనేది మనం స్ప్రింకిల్ ఆన్ చేసుకోవాలి ఇందులో. సో మనం ఏదైతే ఫస్ట్ ప్రిపేర్ చేసామంటే సాసేజెస్కి ముందు వరకు అందులో మనము సాసేజెస్ కాకుండా ఇంకేమైనా మనం వెజిటేరియన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు గోబీ కానీ లేకపోతే పొటాటో లేకపోతే ఇంక వేరే ఏదైనా చికెన్ ఇలా కూడా వేసుకొని కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు. అవును, అక్కడ దాకా అయితే గ్రేవీ కంపల్సరీ కొంచెం రెస్టారెంట్ స్టైల్ని పోలి ఉంటుంది పర్ఫెక్ట్గా. ఓకే, కాస్త వేగనిద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అయిపోయింది. ఇంక మనం సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. చికెన్ సాసేజ్ డ్రై కర్రీ రెడీ అయిపోయింది.
యమ్మీ యమ్మీ చికెన్ సాసేజ్ డ్రై కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చికెన్ సాసేజ్ డ్రై కర్రీకి కావాల్సిన పదార్థాలు: వెన్న 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, టొమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్లు, చికెన్ సాసేజెస్ 1 కప్పు. చికెన్ సాసేజ్ డ్రై కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టుకొని వెన్న వేసి కరిగాక వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, మిరియాల పొడి, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు, కొద్దిగా వెనిగర్, టొమాటో కెచప్, సాసేజెస్, కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ సాసేజ్ డ్రై కర్రీ రెడీ.